ఇక హైదరాబాద్లో ఈగల్ టీం తనిఖీలు చేపట్టింది. న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి 60 పబ్బుల్లో ఈగల్ బృందాలు సోదాలు నిర్వహించాయి. 2 డీజేలు సహా 3కి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. జూబ్లీహిల్స్, నార్సింగి పిఎస్లో కేసులు నమోదయ్యాయి. పబ్స్తో పాటు ఫామ్ హౌస్లో, రిసార్ట్లో, కన్వెన్షన్ సెంటర్స్లో విస్తృతమైన తనిఖీలు నిర్వహించింది ఈగల్ టీం. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు వినియోగించకుండా సోదాలు చేశారు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. ప్రణీత, ఈగల్ టీం తనిఖీల్లో పూర్తిగా తేలిన విషయాలు ఏంటి? ఇంకా స్టిల్ ఇవాళ రేపేమైనా సోదాలు కొనసాగే ఛాన్స్ ఉందా? ఎస్, న్యూ ఇయర్కి దాదాపు 15 రోజుల ముందు నుండే అటు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఇటు డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, ఎక్కడికక్కడ పోలీసులు కట్టుదిట్టం చేశారు. తాము ఎక్కడికి పడితే అక్కడ రైడ్స్ చేస్తాము, ఎవరిని కూడా వదిలిపెట్టము పట్టుబడితే అని చెప్పేసి అనేక ప్రచారాలు, అనేక మార్గాల ద్వారా అవగాహన కల్పించారు. సో ఇది చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా గత ఏడాదితో పోలిస్తే దాదాపు 400 కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు హైదరాబాద్ కమిషనరేట్లో దాదాపు 1100 కేసులు నమోదయ్యాయి నిన్న రాత్రి. అండ్ సేమ్ టైం డ్రగ్స్కి సంబంధించి గత ఏడాది పోలిస్తే చాలా వరకు ఈ డ్రగ్స్తో పట్టుబడినటువంటి వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈసారి మొత్తం 60కి సంబంధించినటువంటి పబ్లలో ఈగల్ టీం ఈ రైడ్స్ని చేస్తే కేవలం 3కి మాత్రమే డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి. ఈ 3లో కూడా 2 అందులో డీజేలే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారే. సో గత 10 డేస్ నుండి కూడా అటు ఈగల్ టీమ్స్ చాలా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా డీజేలకు కూడా ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్స్కి వచ్చేటువంటి వాళ్ళు డ్రగ్స్తో పట్టుబడితే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము, మొత్తం చెకింగ్ అంతా కూడా డీజేస్ నుండే స్టార్ట్ చేస్తామని చెప్పేసి చాలా వార్నింగ్స్ కూడా ఇచ్చారు. అయినా సరే కొంతమంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి డీజేస్ డ్రగ్స్తో పట్టుబడ్డారు. అయితే పట్టుబడినటువంటి వారి సంఖ్య గతంతో పోలిస్తే చాలా తగ్గింది. కేవలం 3కి మాత్రమే డ్రగ్స్ పాజిటివ్ రావడంతో జూబ్లీహిల్స్, నార్సింగి అండ్ కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. సో ఫర్దర్గా ఈ వీకెండ్ వరకు కూడా ఈ తరహా డ్రగ్స్ తనిఖీలు ఎక్కడికక్కడ పబ్లలో చేస్తామంటూ కూడా ఈగల్ టీం హెచ్చరిస్తుంది. కాబట్టి ఎవరు డ్రగ్స్ తీసుకోవద్దు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ ఈగల్ టీం హెచ్చరిస్తుంది. ప్రణీత.